ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు తీర్పు మేరకు టెట్ రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంగా వచ్చినటువంటి డిమాండ్లు, ఉపాధ్యాయ సంఘాలు మన అందరం చేసినటువంటి డిమాండ్ వల్ల స్పెషల్ టెట్ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ దీనివల్ల ఏమీ ఉపయోగం కనపడటం లేదు. వేలాది మంది టీచర్లు స్పెషల్ టెట్ అంటే ఏదో స్పెషల్ ఉంటుంది అనుకున్నాం. ఏమీ స్పెషల్ లేదు. ఇంతకు ముందు ఉన్నటువంటి టెట్ నియమ నిబంధనలు, టెట్ రూల్స్, టెట్ సిలబస్, టెట్ అర్హత మార్కులు ఏవైతే ఉన్నాయో అవే కూడా స్పెషల్ టెట్లో అవి కూడా అయ్యే కొనసాగుతున్నాయి అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్పెషల్ టెట్లో ఉపాధ్యాయులు కానీ, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కానీ, అలాగే ఉపాధ్యాయ సంఘాలు కానీ మనలాంటి వాళ్ళందరం కోరినటువంటి విషయాలు ఏమిటి? ఒకటి, స్పెషల్ టెట్ ఆఫ్లైన్లో నిర్వహించండి. ఏం అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు కదా. ఆఫ్లైన్లో నిర్వహించండి. దీన్ని ఇప్పుడు అంగీకరించలేదు. ఆన్లైన్లోనే అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 21 దాకా ఈ పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్లో చెప్పారు. రెండోది, అందరం కోరింది అర్హతా మార్కులు తగ్గించండి, 40% చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్. అంటే ఇప్పుడు ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి 60 రావాలి. ఈ మొత్తాన్ని మార్పు చేసి 60 మార్కులు, అంటే 150కి 60 మార్కులు వచ్చిన వాళ్ళందరినీ కూడా క్వాలిఫై చేయమని మనందరం కూడా కోరాం. అంటే 40%. కానీ ఇప్పుడు సేమ్ 90, 75, 60 ఈ నోటిఫికేషన్లో కూడా దాన్నే కంటిన్యూ చేశారు. మూడోది అడిగింది ఏమిటి? సిలబస్ను హేతుబద్ధీకరణ చేయండి అని అడిగాం మనం. హేతుబద్ధీకరణ అంటే మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ వాళ్ళు ఆ స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్టు వ్యక్తి అయినప్పటికీ మొత్తం 3 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది. ఇటువంటి వాటిని మార్పులు చేయండి అని మనం కోరాం. ఏమీ మార్పు చేయలేదు ఇంచు కూడా. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంతకుముందు జరిగినటువంటి టెట్లో ఉన్న సిలబస్ విధానం, పరీక్ష విధానం, అర్హతా మార్కులు సేమ్ టు సేమ్ ఇందులో కూడా కంటిన్యూ అయింది. మరి ఉపాధ్యాయులు, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ గారు మమ్మల్ని పట్టించుకోలేదు, విద్యాశాఖ అధికారులు మమ్మల్ని పట్టించుకోలేదు అనే ఆగ్రహాన్ని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అందరూ ఈ నోటిఫికేషన్ చూడంగానే వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే రాత్రి ఈ నోటిఫికేషన్ రాగానే కనీసం నాకు 60-70 మంది ఉపాధ్యాయులు ఫోన్ చేశారు. ఏం మార్పు చేయలేదు సార్, మనం కోరే ఉపయోగం ఏంటి? ఒక్క అంశం కూడా, ఒక అక్షరం కూడా మార్పు చేయలేదు, డేట్లు తప్పితే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకని స్పెషల్ టెట్లో స్పెషల్ ఏమీ లేదు. ఒక నిరుద్యోగ అభ్యర్థులు రాయకూడదు, కేవలం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు మాత్రమే ఈ టెట్ రాయాలి. ఈ ఒక్క పాయింట్ తప్పితే స్పెషల్ టెట్కి మామూలు టెట్కి తేడా ఏమీ లేదు. నియమ నిబంధనల్లో తేడా లేదు, సిలబస్లో తేడా లేదు, అర్హత మార్కుల్లో తేడా లేదు అని ఇప్పటికైనా సరే గౌరవ విద్యామంత్రి లోకేష్ గారు స్పందించాలి దీని మీద. ఎందుకంటే ఇటీవల ఆయన విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ మన ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి వాళ్ళకి మెమోరాండం ఇచ్చారు. ఆయన ఏమన్నాడంటే, నేను చూస్తాను, అందరూ క్వాలిఫై అయ్యేటట్టు నాది బాధ్యత అని చెప్పి మాట్లాడినట్టు మీడియాలో మనకి వచ్చింది. సో అందరం భావించింది ఏంటంటే అర్హత మార్కులు తగ్గిస్తారు, అట్లనే ఖచ్చితంగా ఇది ఆఫ్లైన్లో పెడతారు అని చెప్పి మనం భావించి. ఆన్లైన్ ఎగ్జామ్ వాళ్ళ చేతుల్లో ఉండదు. ఆన్లైన్ ఎగ్జామ్ 10 రోజులు జరిగితే రోజుకో పేపర్ చొప్పున వస్తుంది, మన అందరికీ తెలుసు. ఉదాహరణకు రేపు అక్టోబర్ 11 నుంచి డేట్లు ఇచ్చారు. పేపర్ 1 ఏముందనుకోండి, అక్టోబర్ 11 పేపర్ వస్తుంది, 12 పేపర్ వస్తుంది, 13 పేపర్ వస్తుంది. అక్కడ క్వశ్చన్స్ మొత్తం కంప్యూటర్ పికప్ చేస్తుంది ఆన్లైన్ పరీక్షలు. అందువల్ల ఆఫ్లైన్లో అయితే ఒక రోజులో అయిపోయేది, ఒకే పేపర్ వచ్చేది, కష్టమో నష్టమో అభ్యర్థులు అందరూ ఒకటే బరాయించేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. దానికంటే ముఖ్యం అర్హతా మార్కులు తగ్గించాలి. ఎందుకంటే ఇది 2-3 నెలల నుంచి జరుగుతున్నటువంటి చర్చ. అంటే కొంతమంది ఏమంటున్నారంటే అర్హతా మార్కులు తగ్గించడం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు, ఎన్సిటిఏ ఆధ్వర్యంలో ఉందని చెప్తున్నారు. ఏంటి ఎన్సిటిఏ? ఎన్సిటిఏ చైర్మన్తో మాట్లాడి లోకేష్ బాబు లాంటి వాళ్ళు, ఆయన అనేక అధికారాలు ఉన్నటువంటి మంత్రి, ఎన్సిటిఏ చైర్మన్తో మాట్లాడితే అది ఒక గంట పని నా ఉద్దేశం. కాబట్టి ప్రభుత్వం లేక విద్యాశాఖ అధికారులు లేక గౌరవ విద్యామంత్రి గారు స్పెషల్ టెట్ మీద, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల మీద దృష్టి పెట్టలేదు. అందువల్లనే సేమ్ టు సేమ్ నోటిఫికేషన్ వచ్చింది. మరి ఇప్పటికైనా సరే
గౌరవ విద్యామంత్రి గారు స్పందించాలి. దీనికి సంబంధించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఆందోళన తగ్గించాలి. ఆ విధంగా చెయ్యాలని చెప్పేసి కోరుతూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.